అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. మేమైతే ఒక డిఐవై చేద్దాము అని హోమ్ డిపోకి అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే నేను అంటే మార్నింగ్ ఇదంతా సెట్ చేసుకొని మార్నింగే అనుకున్నాము, ఇదంతా సెట్ చేసుకొని ఈవినింగ్ తెచ్చుకొని రేపు స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. కానీ ఈ రోజు వీకెండ్ కదా, ఈ రోజే స్టార్ట్ చేద్దాము అని ఇప్పుడైతే నేను ఇప్పుడే వెళ్దాము అని డిసైడ్ అయ్యాము. సరే సన్ స్క్రీన్ అప్లై చేసుకొని వస్తాను అంటే ఇంకా సన్ స్క్రీన్ అప్లై చేసుకొని ఇంకా అలానే కార్ లోనే ఉంటుంది ఒక సన్ స్క్రీన్, ఇంకా అది అప్లై చేసుకొని అయితే ఇలా హోమ్ డిపోకి అయితే వచ్చాము. దానికైతే మాకు మా ప్రాజెక్ట్ కోసం అయితే వైరింగ్ అయితే కావాలి. వైరింగ్ కోసం అయితే మేము ఇప్పుడు హోమ్ డిపో దగ్గరికి వచ్చి ఇక్కడ చూసాము వైరింగ్ ఎలా వస్తుంది అంటే, ఇంకా వాళ్ళ వర్కర్స్ ఉంటారు కదా అక్కడ, వాళ్ళని కాల్ చేస్తే ఇలా వర్కర్స్ వచ్చి ఇలా వైరింగ్ అయితే తీసిస్తారు. అది రావాలంటే వీళ్ళు వచ్చి ఒక కోడ్ ఎంటర్ చేస్తే ఆ వైరింగ్ అంతా చూడండి ఇలా మూవ్ అవుతూ ఉంటుంది లైన్ గా. మనకి ఏది కావాలి అని డిసైడ్ చేసుకున్నాము అంటే వాళ్ళు ఎంత కావాలి అనేది మొత్తం చెక్ చేసుకుని మనకి ఇస్తారు. ఇక్కడైతే మన ప్రాజెక్ట్ కి అయితే ఫుడ్ కూడా కావాలి కొంచెము, అలానే కొంచెము ఇదైతే చూస్తున్నాము సా హౌస్ అంటే ఏం లేదు, మనము ఇక్కడ ఫ్లోర్ మీద పెట్టి కట్ చేసుకోకుండా ఇలాగా 2 తీసుకెళ్ళాము అంటే వుడ్ ని అటు ఎడ్జ్ ఇటు ఎడ్జ్ అలా పెట్టి ఇలా కట్ చేసుకోవచ్చు. దానికి యూజ్ అవుతుంది. కానీ ఇది ఎక్కువ ఎక్స్పెన్సివ్, మనకి ఇంకా లెర్నింగ్ టైమ్ లోనే ఉన్నాము అని ఇదైతే వద్దు అనుకొని కొన్ని వుడ్స్ అయితే తీసుకెళ్తున్నాము. ఇక్కడ ఇదైతే మనం తీసుకునేది 8 feet అలా ఉంటుంది దీని లెంత్. 8 feet అంటే మనకి కార్ లో పట్టదు కాబట్టి ఇవి మనకి కావాలి అంటే ఇక్కడే కట్ చేసి ఇస్తారు. మనం వాళ్ళని అడిగాము అంటే పీసెస్ లాగా చేసిస్తారు. మనం ఎంత సైజ్ చెప్పాము అంటే అవి వాళ్ళు చెక్ చేసుకొని అంత లెంత్ అవి చెక్ చేసి మనకి ఇస్తారు. అలానే ఇక్కడ 70% ఆఫ్ అయితే కనిపించింది. అంటే ఇవి ఎక్కువ కరెక్ట్ సైజు లేవు, ఏమన్నా డ్యామేజ్ అయినవి అలాంటివి అయితే ఇక్కడ 70% ఆఫ్ అని పెట్టారు. సరే ఇది మనకి యూజ్ అవుతుందేమో, అప్పుడే స్టార్టింగ్ టైము ఎక్కువ ఎక్స్పెన్సివ్ పెట్టి తీసుకోవడం ఎందుకు అనుకుంటే ఇలా ఆఫర్ లో తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఒకవేళ ఏమన్నా డ్యామేజ్ అయినా అంటే మనం కటింగ్ కరెక్ట్ గా చేయకపోయినా అవి వేస్ట్ అయిపోతాయి, దానికి యూజ్ అవుతుందని చూసి కొన్ని అయితే తీసుకున్నాము. అలానే ఇక్కడ మనకి చెప్పాం కదా వుడ్ కట్ చేస్తారు అని, వాళ్ళకి చెప్తే కొన్ని పీసెస్ అయితే చేసిచ్చారు. వాళ్ళు కట్ చేసిన ట్రాష్ అంతా అయితే దీంట్లోకి వస్తుంది డైరెక్ట్ గా. ముందైతే ఇలా స్టోరేజ్ బాక్స్ లోనే ట్రై చేద్దాము అనుకున్నాము, కానీ అది వర్కౌట్ అవ్వదు అనుకొని ఇదైతే ఇవి ఊరక జస్ట్ చెక్ చేయడం కోసం అయితే ఇలా పెట్టాము. అంటే అది డిఐవై అయిపోయేంత వరకు దీంట్లో ఏది వర్క్ అవుతుంది అని చూసి మళ్ళీ రిటర్న్ ఇవ్వడానికి కొన్ని డేస్ 30 days టైం ఉంటుంది కదా, ఇవి చెక్ చేద్దాము అని అయితే మొత్తం ఇలా అయితే తీసుకొచ్చి అయితే ఇక్కడ పెట్టి చెక్ చేస్తున్నాము ఏది వర్కౌట్ అవుతుంది అంటే. కొన్ని థింగ్స్ అయితే సోలార్ అయితే చాలా చేంజ్ చేసాము, ఒక 3-4 అలాగా. ఒక షార్ట్ వీడియోలో అయితే చూపించాను ఫైనల్ గా అయితే ఫిక్స్ అయ్యాము అనేది. ఆ షార్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే మిస్ అవ్వకుండా చూడండి. దానికోసం అయితే ఇక్కడ బ్యాక్ యార్డ్ లో అయితే ఇక్కడ కొంచెం స్పేస్ ఉంది, ఇవి టూల్స్ అవి పెట్టుకోవడం కోసము. ఇవి టూల్స్ అన్ని వేరే ప్లేస్ లో పెట్టేసి ఇదంతా క్లీన్ చేసేసి దీన్ని అంటే వుడ్ కటింగ్ కోసం యూజ్ చేసుకుందాం అనుకున్నాము. ముందైతే గరాజ్ లో అనుకున్నాము, కానీ ఎక్కువ రీసౌండ్ వస్తే మళ్ళీ కంప్లైంట్స్ వెళ్తాయి అని అదంతా కాకుండా మనం బ్యాక్ యార్డ్ లోనే చేసుకుందాం అని అయితే ఇదంతా అయితే మొత్తం క్లీన్ చేస్తున్నాము మేము. ఇది మేము సమ్మర్ టైంలో చేస్తున్నాం కాబట్టి ఇంకా మార్నింగ్స్ ఏం చేయట్లేదు, ఇంకా నైట్ అయితే ఇంకా ఇలాగ వుడ్ కటింగ్ అయితే చేస్తున్నాము. టేబుల్ ఉంటే ఆ టేబుల్ అయితే కటింగ్ చేసి చూస్తున్నాము అసలు కటింగ్ వస్తుందా లేదా. ఒకవేళ సెట్ అయితే దీన్నే బాక్స్ లాగా ఫామ్ చేద్దాము అని అయితే అనుకుంటున్నాము, కానీ అదైతే వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే అక్కడ మధ్య మధ్యలో కటింగ్స్ ఉండడము, దాన్ని సెట్ చేయడానికి మన దగ్గర అన్ని కావాల్సిన టూల్స్ అయితే లేవు, అన్ని ఇప్పుడే కదా ప్రెజెంట్. అందుకని ఇంక ఇదేం చేయకుండా దీన్ని అయితే కటింగ్ కోసం అయితే యూజ్ చేసాము, అంటే లెర్నింగ్ కోసం మాత్రమే ఎలా కట్ చేయాలి ఏంటి అనేది. ఇంకా తర్వాత అయితే ఇంక వేరే మళ్ళీ వెళ్ళి వుడ్ అయితే తీసుకొచ్చాము దీన్ని బాక్స్ ప్రిపేర్ చేయడం కోసము. ఇది ముందు సైడ్స్ అదంతా చేసి పైన ఫ్రేమ్స్ తర్వాత తెద్దాము అని ఇవి అయితే ముందైతే ఇవి తెచ్చి ఇవి రోజు ఈవినింగ్ ఆఫీస్ నుంచి రాగానే ఇవి అలా వర్క్ చేశాడు. ఇంకా నేను హెల్ప్ చేసేదాన్ని, ఏమన్నా కావాలి చేంజ్ చేయాలి ఇలాంటివి అన్ని అయితే చేసేదాన్ని. కటింగ్ మాత్రము అవి
చేసేవాడు. ఇలా 4 సైడ్ ఫ్రేమ్ కావాల్సిన అన్ని కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా వాటిని అయితే గ్లూ వేసి అయితే మొత్తము అంటించాడు. మీ అందరికి చెప్పడానికి ఈజీగా ఇలాగా గ్లూ వేసి అంటించాము, కట్ చేసాము అని అయితే నేను సింపుల్ గానే చూపిస్తున్నాను. కానీ చాలా అయితే కష్టపడ్డాము దీనికి. బ్యాక్ సైడ్ అయితే మొత్తము నైట్ అంతా కట్ చేసుకోవడము, కటింగ్ ఇంత వేడిలో. కానీ మీరు అనుకోవచ్చు ఇంత కష్టపడడం ఎందుకు, ఇంకా ఎక్కడైనా పర్చేజ్ చేయొచ్చు కదా అని. కానీ చూస్తే చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. ఆ కాస్ట్ తో అయితే ఈ టూల్స్ అన్ని వస్తాయి, ఆ బాక్స్ కొనే ప్రైస్ తో అని ఇవి అయితే మొత్తం తీసుకొని ఇంకా మనమే చేసుకుందాం అని అయితే ఇవైతే మొత్తం చేసాడు. ఇవి గ్లూ వేసి అంటించిన తర్వాత మొత్తం ఇలాగా సెక్యూర్ చేసేసి మొత్తం నెయిల్స్ అయితే వేసేసాడు. అంటే అన్ని సపరేట్ అయిపోకుండా ఇలాగా సెక్యూర్ చేసేసి నెయిల్ చేయడం అయిపోయింది. ఇంకా కింద బేస్ పైన ఫ్రేమ్ అయితే సెట్ చేయాలి. ఇంకా దాంతో అయితే బాక్స్ కంప్లీట్ అయిపోతుంది, ఫుల్ బాక్స్. ఇంకా తర్వాత అయితే ఇంకా ఇన్వర్టర్, బ్యాటరీస్ ఇవన్నీ అయితే వైరింగ్ అయితే చెయ్యాలి బాక్స్ కి. ఈ బాక్స్ మొత్తం చేసిన తర్వాత అయితే బాక్స్ చూడడానికి అయితే ఇలా ఉంది. మొత్తం ఫ్రేమింగ్ అదంతా అయిపోయిన తర్వాత లోపల ఇంత డీప్ వస్తుంది అనుకోలేదు. మేము తక్కువ వస్తుంది, కరెక్ట్ గా సరిపోతుంది అనుకున్నాము. కానీ మొత్తం ఫుల్ ఇంత డీప్ గా వచ్చింది. ఇంకొకే మనం ఏదన్నా ప్రాజెక్ట్ ని ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇది యూజ్ అవుతుందిలే అని ఇంకా ఇలానే వదిలేసాము. దీన్ని యూజ్ చేసుకుంటే ఇప్పుడు మొత్తం అయితే ఈ నెయిల్స్ అన్ని వేసిన తర్వాత ఈ ఫ్రేమ్ అయితే చెట్టాము. కానీ ఇది మొత్తం సెక్యూర్ చేయడం కోసము ఇంకొక చిన్న వర్క్ అయితే ఉంది. ముందైతే వైరింగ్ అయితే చేసేద్దాము అని వైరింగ్ చేస్తున్నాడు. మీలో ఎవరైనా ఇలాంటి ప్రాజెక్ట్ చేయాలి అనుకుంటే మీకు ఒకవేళ ప్రోడక్ట్స్ కావాలి అంటే నేను కింద ట్యాగ్ చేస్తాను. వుడ్ ఏం తీసుకున్నాము అనేది కావాలి అంటే కామెంట్ చేయండి. నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. ఏదన్నా వీడియోలో ఏం వుడ్ తీసుకున్నాము, ఏమేమి తీసుకున్నాము అనేది షేర్ చేస్తాను. ఒకవేళ టూల్స్, సోలార్ ఏం తీసుకున్నాము, ఇన్వర్టర్ ఏం తీసుకున్నాము అవన్నీ అయితే కింద ప్రోడక్ట్ లింక్ అయితే ట్యాగ్ చేస్తాను. మీకు ఎవరికన్నా కావాలి అంటే ఇలాగా డైరెక్ట్ గా నా లింక్ నుంచి అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. ఇదేం ప్రమోషన్ కాదు, మాకు యూజ్ అయింది కాబట్టి మీకు ఇలాంటివి ఏమన్నా చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం అయితే ఇవైతే షేర్ చేస్తాను. మీరు ట్రై చేయొచ్చు ఇలాగ ఇంట్లోనే. అవుట్ సైడ్ టెంపరేచర్ చూసారు 125 ఉంది. అంటే బయట అయితే 118 అలా ఉంది. కాకపోతే కార్ లో కాబట్టి కార్ అవుట్ సైడ్ టెంపరేచర్ అయితే 125 అలా చూపిస్తుంది. 18 అంటే ఆల్మోస్ట్ 45-46 డిగ్రీస్ అనుకుంటే, ఎగ్జాక్ట్ గా నాకు తెలీదు. ఇప్పుడైతే హోమ్ డిపోకి అయితే వచ్చాము ఇంకొన్ని థింగ్స్ తీసుకుందాము అని. ఇది ఎప్పుడు అంటే అక్కడ వచ్చిందండి, మేమైతే షాపింగ్ కి వెళ్ళాము కదా ప్రొడక్టివ్ డే అని. ఆ రోజు అయితే ఇంకా చికెన్ పికిల్ చేసిన తర్వాత అయితే ఇక్కడ హోమ్ డిపోకి అయితే వచ్చాము. దాని తర్వాత మేమిద్దరం అఖిల నేను అయితే షాపింగ్ అయితే వెళ్ళాము. ఆ వీడియోస్ ఎవరన్నా చూడకపోతే ఛానల్లో ఉన్నాయి. అలానే ఒకవేళ లింక్ కావాలి అంటే ఇక్కడ ట్యాగ్ చేస్తాను, ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ వీడియోస్ ని మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడ కొన్ని వుడ్ వర్క్స్ తీసుకోవాలి రా అంటే అయితే నేనైతే వెళ్ళాను. అఖిల అయితే ఫ్రెష్ అవుతుంది. ఇంకా సరే టైం ఉంది కదా పిలుస్తున్నాడు, వెళ్ళేసి వద్దాము, మళ్ళీ నైట్ అయిపోతుంది అని అయితే ఇప్పుడైతే హోమ్ డిపోకి అయితే వచ్చాము. కొన్ని థింగ్స్ తీసుకోవాలి అంటే మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, ఇంత టెంపరేచర్ లో బయటకి ఎందుకు వచ్చారు, ఈవినింగ్ అలా తెచ్చుకోవచ్చు కదా అని. కానీ మేము షాపింగ్ కి వెళ్తున్నాం కదా, మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటాడని అయితే మేమైతే ఇప్పుడు ప్రెజెంట్ తీసుకోవడం కోసం అయితే వచ్చాను, హెల్ప్ చేద్దాము అని. వుడ్స్ అంటే ఒక్కడైతే తీసుకోలేరు కదా అని అయితే వచ్చాను. ఈ హోమ్ డిపో అయితే మనకి ఇంటి పక్కనే ఉంటుంది, వాక్ చేసుకొని కూడా రావచ్చు. వింటర్ టైమ్ లో ఏమన్నా విండో షాపింగ్, ఇంట్లో బోర్ కొడుతుంది విండో షాపింగ్ కోసం అంటే ఇలా హోమ్ డిపో అనే కాదు, ఇలా చాలా షాప్స్ అయితే ఉన్నాయి. మనమే విండో షాపింగ్ అయితే వెళ్ళొచ్చు. ఇలాగా ఇవి చెప్తూ ఉన్నాడు ఏం తీసుకుంటున్నాము మనము అనేది. ఇలా హాల్ మార్క్ చూసి అయితే తీసుకుంటున్నాము అని అయితే మొత్తం నాకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. నేను చెప్పాం కదా అదైతే 6 feet అబోవ్ ఉంది, 6 feet 8 feet అలా ఆ మధ్యలో అయితే ఉంది. ఇంకా దాన్ని కట్ చేయించడం కోసం అయితే మళ్ళీ వచ్చాము. ముందైతే చూపించాను కదా, ఇంకా అలాగైతే వుడ్ కట్ చేయించడం కోసం అయితే వచ్చాము.
చూసారా మేమైతే అన్ని అయితే కట్ చేయించలేదు, అవి మేము సైజెస్ చూసుకొని దాన్ని బట్టి కట్ చేసుకోవాలి అని అయితే ఇవి కొన్ని మాత్రమే కట్ చేయించాము. ఇప్పుడైతే వుడ్ తీసుకొని బయట వెయిట్ చేస్తున్నాము అవి కోసం. కార్ అక్కడ పెట్టాడు, అక్కడ కార్ తీసుకొస్తాను. ఆ బిల్ అయితే ఇదిగోండి ఇంత అయింది. టోటల్ $32 అయింది. ఇవి టేబుల్స్ చేయడం కోసము, ఓన్లీ లెగ్స్ చేయడం కోసం మాత్రమే వుడ్ తీసుకున్నాము. పైన ఫ్రేమింగ్ అయితే తీసుకోలేదు, అది కాస్ట్ అయితే ఎక్కువ ఉంది, ఒకటి తక్కువ ఉంది. ఏది తీసుకోవాలి ఎగ్జాక్ట్ గా అనేది ఐడియా రాలేదు. అంటే ఫ్రేమ్ చేసిన తర్వాత దాన్ని బట్టి మనకి ఏది సెట్ అవుతుంది అనుకొని చూసుకొని దాన్ని బట్టి అప్పుడు తీసుకుందాం. ఇప్పుడే వద్దు, ముందు లెగ్స్ చేయాలి కదా అని ఇప్పుడైతే ఏం తీసుకోలేదు, ఓన్లీ లెగ్స్ చేయడం కోసం మాత్రమే తీసుకెళ్తున్నాము. మేము అనుకున్నాము ఒకటి $30, $40, $70, $90 అలా అయితే ఉంది పైన ఫ్రేమింగ్ కోసము. కానీ అది మనం ముందే తీసుకెళ్లి ఇది సెట్ అవ్వలేదే అనుకుంటే అప్పుడు వేస్ట్ అయిపోతుందని అయితే ఆ రీజన్ తో అయితే మేమైతే తీసుకోలేదు. మీకు ఎవరికన్నా తెలిస్తే కింద అయితే ట్యాగ్ చేయండి. ఇప్పటికీ మేమైతే కింద ఫ్రేమ్స్ చేసాము, ఇంకా మేము పైన ఆ వుడ్ అయితే తీసుకోలేదు. అక్కడ గ్రీన్ కలర్ ఉంది కదా ట్రాక్టర్, అక్కడ పెట్టాడు కారు, అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొస్తాడు. ఇవే మనం తీసుకున్న వుడ్స్. మొత్తం బాక్స్ చేసిన తర్వాత అయితే మొత్తం హోల్ బాక్స్ అయితే ఇలా ఉంది చూడడానికి. మీకు ఒకవేళ దీనికి డీటెయిల్ వీడియో కావాలి అంటే నేను ఎప్పుడైనా వీడియో అయితే షేర్ చేస్తాను. దీంట్లో ఏమేమి వైరింగ్ ఉంది మొత్తం అయితే డీటెయిల్ గా అయితే షేర్ చేస్తాను మీకు కావాల్సి అంటే. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.